హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ ఆరూస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా ఇన్స్టంట్‌గా, చాలా టేస్టీగా ఉండేటువంటి బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది ఎలాగో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు ఒక ఎంప్టీ బౌల్‌ని అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక ఎగ్ అనేది వేసుకోండి. ఇలా ఎగ్‌ని వేశాక ఒక కప్పు నిండా మైదా పిండినైతే తీసుకోండి. ఇలా తీసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం తీసుకున్నటువంటి ఎగ్ అనేది, ఈ పిండి అనేది చాలా చక్కగా కలిసిపోవాలి. అలా కలిసినప్పుడే చాలా చక్కగా మనకు బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఒక ఎగ్ అనేది వేశాక మీరు మైదా ఫ్లోర్‌నైతే తీసుకోండి. ఇలా ఒక కప్పు నిండా మైదా ఫ్లోర్‌ని తీసుకోండి. అదే కప్పు కొలతతో 2 కప్పుల వరకైతే పాలనైతే యాడ్ చేసుకోండి. మీరు ఇది కలిపేటప్పుడు చాలా నిదానంగా కలుపుకోండి. ఎందుకంటే పాల క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు చాలా అంటే చాలా జాగ్రత్తగా, నిదానంగా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీరు చక్కగా ఎగ్ అనేది ఈ ఫ్లోర్‌లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర ఆకును వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకైతే షుగర్‌ని యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే సాల్ట్‌ని వేసుకోండి. ఇదంతా వేసి చక్కగా మరొక్కసారి కలుపుకోవాలి. మనకు ఎంత పర్ఫెక్ట్‌గా పిండి అనేది మిక్స్ అవుతుందో, అంత సాఫ్ట్‌గా మనకు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి, నిదానంగా చాలా చక్కగా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకైతే ఆయిల్‌నైతే వేసుకోండి. ఇలా ఆయిల్‌ని కూడా వేశాక చాలా చక్కగా కలుపుకోవాలి. ఇక మీరు ఇలా కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇలా మనం 1 మినిట్ పాటు అలా పక్కన వదిలేసి మనం వేరొక ప్యాన్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన. ఇక మనం ఈ పిండినైతే నేను ఒక గిన్నెలో తీసుకున్నాను. అలా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇలా చక్కగా మనం చపాతీ వేసుకుంటాం కదండీ! అలా వేసుకోండి. చపాతీ దోసలాగా వేసుకోండి. ఇక మనకి ఈ పిండి అనేది చాలా లూజ్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఒక బౌల్‌లో అయితే తీసుకోండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలా స్మూత్‌గా, చాలా టేస్టీగా, ఇన్‌స్టంట్‌గా మనకు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనం చాలా నెమ్మదిగా టర్న్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి. ఇక మీరు మధ్య మధ్యలో ఆయిల్‌నైతే అప్లై చేస్తూ ఉండండి. చూసారు కదండీ! ఎంత సాఫ్ట్‌గా మనకి ఇలా పూరీలాగా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక మీరు కాస్త స్పైసీనెస్ తినాలి అనుకుంటే దీనిపైన కాస్త చిల్లీ పౌడర్‌నైతే వేసుకోండి. చాలా బావుంటుంది. ఈ చిల్లీ పౌడర్ అనేది మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. ఇక ఆ తర్వాత మనం ఇలా టర్న్ చేసిన తర్వాత మరొక ఎగ్ అనేది తీసుకోండి.
ఇలా ఎగ్‌ని తీసుకొని మనము దీనిపైన పూర్తిగా స్ప్రెడ్ చేయాలి. మనకు ఈ సైడ్ అయితే చాలా చక్కగా ఫ్రై అయిపోయినట్టే. కాబట్టి నేను ఈ సైడ్‌లో ఈ ఎగ్ అనేది వేస్తున్నాను. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బావుంటుంది కాబట్టి ఇలా మనం ఎగ్‌నైతే కంప్లీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మీరు పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాలా నెమ్మదిగా టర్న్ చేస్తూ ఉండండి. ఇక మీరు ఇందులో కాస్త రెడ్ చిల్లీ పౌడర్‌నైతే వేసుకోండి. టేస్ట్ కొరకు మాత్రమే. చాలా అంటే చాలా తక్కువగా వేసుకోండి. జస్ట్ అలా ఫ్లేవర్ మాత్రమే ఉండేలాగా వేస్తున్నాను. ఇక దీనిపైన కాస్త ఆయిల్‌నైతే అప్లై చేయండి. ఇలా ఆయిల్‌ని అప్లై చేసిన తర్వాత మరొక్కసారి టర్న్ చేయండి. చూసారు కదండీ! మనకు చాలా చక్కగా మనకి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చూసారుగా అలా నిదానంగా టర్న్ చేస్తూ మనం ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్‌గా మనకి ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.